తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణలో ఎన్నో సమస్యలతోని ఎన్నో ఇష్యూస్తోని ఈరోజు తెలంగాణ ఉన్నది. ఒక దిక్కు దాదాపు 7.5 లక్షల కోట్లు దాటి 8 లక్షల అప్పు కిందికి పోతూ ఉంది. ఇంకో దిక్కు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పి ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ రోజు 2014 కంటే ముందు గ్రూప్ 1 పరీక్ష జరిగితే మా తెలంగాణ వచ్చినాక మేము పరీక్షలు రాసుకుంటామని చెప్పి క్వశ్చన్ పేపర్లు జింపించేసి నిరుద్యోగులు ఒక దిక్కు. మిలియన్ మార్చ్ మా జీతాలు మాకు సమయానికి వస్తున్నాయి, మేము రిటైర్డ్ అయితే మా పైసలు సమయానికి వస్తున్నాయి, మేము రిటైర్డ్ అయినా మా డబ్బులు మాకు టైంకి వస్తున్నాయి. అయినా కానీ ఆత్మగౌరవం, స్వయం పాలన, మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు మాకే కావాలని ఇంకో దిక్కుకెళ్ళి ఈ దిక్కు ఇట్లా ఈ ఉద్యమానికి తెలంగాణ ఏర్పాటు ఉద్యమానికి ఒక కన్ను లెక్క, ఒక కన్ను లెక్క, 2 కన్నుల లెక్క నిరుద్యోగులు మరియు ఉద్యోగులు వీళ్ళిద్దరు కూడా ఆ ఉద్యమాలలో కీలకంగా పాల్గొనాలన్న సంగతి వాస్తవం. మరి ఈరోజు ఏర్పడ్డ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏర్పడ్డ తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పి ఇవాళ మనం చూస్తే ఈరోజు సమస్యలు ఎక్కడికక్కడనే ఉన్నాయి. గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇక మన పాలన, మన ముఖ్యమంత్రి, మన అధికారం, మన నీళ్ళు, మన నియామకాలు, మన టీజీపీఎస్సీ, అప్పుడు టీజీపీఎస్సీ ఉండే వాళ్ళు మనోళ్ళే, ఇక అన్నీ మనయే కాబట్టి మన వనరులు మనకే తగ్గుతాయి, ఇక మనకు అసలు ధర్నా చౌక్తో కూడా ఇక పని ఉండదు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ 2016 గ్రూప్ 1 పేపర్ లీకేజ్ మొదలైనవి. కాళేశ్వరం దాకా వచ్చేసింది. ఇక అక్కడ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వాటికి దానికి కనబడుతున్న రిజల్ట్ ఏం లేదు. అందరూ చెప్పుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తల డ్యూటీ ఏంటి చెప్పుకోవాలి. ఇవాళ కాళేశ్వరం వల్లనే రైతులు బతుకుతున్నారు, కాళేశ్వరం వల్ల ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి అని అట్లా పెంచుకుంటా ప్రతి దగ్గర ఈరోజు ఎక్కడ చూసినా అవినీతితోని 16,000 మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అప్పుల పాలైంది. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే, నేను టైటిల్ మీదకి వస్తున్నాయి. ఇవాళ టైటిల్ మీదకి మీకు ఏదైతే నేను ఈరోజు థంబ్నెయిల్ పెట్టినో ఆ థంబ్నెయిల్ స్టోరీ దగ్గరకు వచ్చేటప్పుడు ఈరోజు ఎక్కడి దాకా వచ్చిందంటే, ఈరోజు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణకు 2 కళ్ళ లాంటి ఉద్యోగులు, నిరుద్యోగులు ఇద్దరు కలిసి దేనికోసమైతే పోరాటం చేసిండ్రు, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం పోరాటం చేసిండ్రు. నిరుద్యోగుల కథ జాబ్ క్యాలెండర్ లేదు, ఖాళీ నింపులు లేదు, అదొక దిక్కు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఇయాటి వరకు వాళ్ళకు రిటైర్మెంట్ పైసలు ఇవ్వలేని పరిస్థితి. దాదాపు 20,500 మంది ఈరోజు రిటైర్మెంట్ అవుతారు, వాళ్ళ డబ్బులు ఇయ్యరు. అయ్యానో భయానో అని చెప్పేసి దాదాపు ఒక 1000 మంది తెచ్చుకున్నారు. కోర్టు కేసులో అదో ఇదో పర్సంటేజ్లు ఇచ్చి 1000 మంది తెచ్చుకున్నారు. చాలామంది పైసలు లేవు. దీని గురించి ఆలోచించాలే ప్రభుత్వం. ఈ ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా మేము అధిగమించాలి, నిరుద్యోగ సమస్య ఏ విధంగా పొద్దుమాపు ప్రభుత్వం ఒక పెద్దల ఆలోచన దీనిపైనే ఉండాలి. కానీ ఇప్పుడు దేని మీదకి పోతుంది, ఎక్కడికి పోతుంది? ఇందాక నేను ఒక మహిళా ఎంపీ గారితో మాట్లాడిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వేరే రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ గారితోనే మాట్లాడినా. ఏంది మేడం పరిస్థితి ఇది, తెలంగాణలో ఏంది దరిద్రము, ఈరోజు దేని లెక్క మారుతుంది? ఈరోజు ఒక మిస్ వరల్డ్ ఎక్కడికి వెళ్ళి మొదలైందనంటే, ఈ తిన్నది అరగాక పొర్లాట ఎక్కడికి వెళ్ళి మొదలైందనంటే, నేను ప్రతిదీ నేను ఏది కూడా ప్రూఫ్లు లేకుండా ఏవి మాట్లాడినా నేను ఏవి చూపియా. ఫస్ట్ మిల్లీ మ్యాగీకి వెళ్ళి మొదలైంది, ఈమెకి వెళ్ళి స్టార్ట్ అయింది. ఈమె స్టార్ట్ అయింది. ఈమె ఏం మాట్లాడిందనంటే, మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలో నిజమేంటో విచారణకు ఆదేశం. ఏమనేసిండ్రు? దీనికి ఒక సిట్ కమిటీ వేసిండ్రు. మిల్లా మ్యాగీ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం దీనికి కమిటీ వేసిండ్రు. దానికి హోంమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కమిటీ రిపోర్ట్ ఏమైంది, ఇయాటి వరకు ఎందుకు వెల్లడిస్తలేరు? మిస్ మ్యాగీ ఏమని ఆరోపణలు చేసింది నన్ను, సరే అవన్నీ ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టి వినిపించే అవసరం లేదు. స్క్రీన్ మీద పెట్టి నేను ప్రతిదీ కూడా వినిపిస్తా. ఇగో
మిస్ మ్యాగీ ఏమని చెప్పిందంటే, మిస్ ఇంగ్లాండ్ తనను వేశ్యలా చూశారంటూ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన సంచలన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి 3 డైనామిక్ ఆఫీసర్లను ఇంట్లో వేసారు. వీళ్ళందరూ డైనామిక్ ఆఫీసర్సే, అందులో ఎటువంటి డౌట్ లేదు. హైదరాబాద్ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తెలంగాణలో తనకు ఎదురైన చేదు అనుభవంపై చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై దయచేసి ఈ వీడియో షేర్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇవి ఏ ఛానళ్ళలో కూడా రావు, వాళ్ళకి ఏవి కావాలనో అవే వస్తాయి. కాబట్టి ఇది మీరు షేర్ చేస్తూ ఉండండి. నేను కొన్ని వినిపిస్తా. ఇగో ఈమె ఏం ఆరోపణ చేసిందంటే, ఆరోపణలు కాదు ఇవన్నీ కూడా వాస్తవాలే. ఇగో వేశ్యలా చూస్తున్నారని మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ ఇది మన దేశ పరువు తీసినటువంటి ఐటెం. కానీ దీని మీద దేశం కోసం ధర్మం కోసం మాట్లాడి ఈరోజు మన సంస్కృతి గురించి మాట్లాడేటోళ్ళు, మన బట్టల గురించి మాట్లాడేటోళ్ళు, మన వేషధారణ గురించి మాట్లాడేటోళ్ళు ఈరోజు ఎవ్వరు కూడా దీనిపైన మాట్లాడలేదు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ ఉన్న మహిళా కార్యకర్తలు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడేది ఈ ఐటెం పైన? దేశ పరువు పోయినప్పటికీ దీనిపైన వేశ్యలా చూస్తున్నారా అని మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ ఈవెంట్కు హాజరైన తనకు చేదు అనుభవం ఎదురైందని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపించారు. రిచెస్ట్ పర్సన్స్ అయిన పురుష స్పాన్సర్లను ఎంటర్టైన్మెంట్ చేయాలనడంతో ఒత్తిడికి గురైనట్లు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్పై ఆరోపణలు చేశారు. అసలు తాము ఇక్కడికి ఎందుకు వచ్చామో అర్థం కావడం లేదంటూ ఇవేం పోటీలంటూ అందాల పోటీల మధ్యలో ఆమె వైదొలిగి ఇంగ్లాండ్కు వెళ్ళిపోయారు. ఈవెంట్ మధ్యలోనే వెళ్ళిపోయిన మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల్ని బ్రిటన్ మీడియా రిపోర్ట్ చేయడంతో వివాదం బయటపడింది. అయితే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ CEO జూలియా మొర్గి మాత్రం మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. ఆమె నిరాధపైన ఆరోపణ చేస్తుందని. ఇవన్నిటిపైన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే సిట్ నియామకం చేసిండ్రు. ఈ సిట్ నియామకంలా మరి ఏమని రిపోర్ట్ వచ్చింది, దీనిపైన ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎన్టీవీలో వచ్చిన దానిపైన వేసినట్టే దీని మీద కూడా వేసింది. ఇక మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తెలంగాణలో తనకు ఎదురైన చేదు అనుభవంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సీనియర్ IPS ఆఫీసర్ అయినటువంటి శిఖా గోయల్ గారి నేతృత్వంలో కమిటీ నియమించింది. ఈ విచారణ కమిటీలో సభ్యులుగా IPS రేమా రాజేశ్వరి, సైబరాబాద్ DCP సాయిశ్రీ గారు ఉన్నారు. మరి ఇది వేసి దాదాపు ఎన్ని రోజులు అవుతుందంటే, ఇక్కడ ఏమైనా డేట్ ఉంటుందా? ఇందులో డేట్ ఉన్నది, దీనిపైన డేట్ ఉంటుంది 25/5/2026 అంటే 26 మే రోజున మరి కమిటీ వేసారు. మరి కమిటీ వేస్తే ఇప్పటిదాకా రిపోర్ట్ ఏమైంది? దయచేసి ఆన్లైన్లో మన వీక్షిస్తున్న వారు మీరు కామెంట్ చేయండి, ఈ క్వశ్చన్ అడగండి మీరు. ఈ రిపోర్టు శిఖా గోయల్ గారి నేతృత్వంలో మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణ పైన ఏమని వచ్చింది? ఆమె చేసిన ఆరోపణలు అబద్ధం వచ్చిందా, ఏమైనా పేర్లు వచ్చినాయా, ఏమొచ్చింది దీనిపైన, దీని మీద జరిగింది ఏంది అనేది బయట పెట్టాలి. ఈరోజు ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కరు క్యారెక్టర్ అసాసినేషన్ ఈరోజు ఎవరు చేస్తున్నారు? దీని గురించి నేను మీడియా మాట్లాడుతున్న నాతో కొంతమంది పెద్దలు దీంతో సైలెంట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అందులో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటోళ్ళ పేర్లు ఈ రిపోర్ట్లో వచ్చినాయా రాలేదా? ఒక బీయింగ్ ఏ సీనియర్ IPS ఆఫీసర్ ఐ యామ్ హంబ్లీ రిక్వెస్ట్ శిఖా గోయల్ జీ, దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ ది ఉమెన్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈజ్ ద సెల్ఫ్-రెస్పెక్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సెల్ఫ్-రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ ద ప్రెస్టేజ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఏమైంది అది? ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేరు? అది దాని గురించి ఇప్పటి వరకు బయటికి ఎందుకు రాలేదు? దాని మీద నేను ఆ రోజు వీడియోలు చేసిన దాని గురించి మాట్లాడినా. రీసెంట్గా మాట్లాడినటువంటి IPS ఆఫీసర్లు దీనిపైన ఏం మాట్లాడింది అనేది కూడా నేను చాలా స్పష్టంగా చూపించిన రీసెంట్గా. ఈరోజు ఇన్ని సమస్యలు పైన పెట్టుకొని తిన్నది అరగక దున్నపోతులు లెక్క తయారై ఈరోజు మహిళల పైన ఆరోపణలు చేసుకుంటా వాళ్ళని వేధించుకుంటా దున్నపోతులు లెక్క తిరుగుతారా మీరు? సిగ్గు లేదా మీకు? సిగ్గు లేదా? మనుషులు గారా మీరు?
మీరు ఆడుతూ ఉండేది ఎక్కడలేని విధంగా. మిస్ మ్యాగీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ లేడీ. ఆమె సిపిఆర్ అంటే గుండె నొప్పి వస్తే సిపిఆర్ వైద్యం ఇచ్చే దానికి నేర్పించే అది ఏదైతే ఫస్ట్ ఎయిడ్ ఇస్తారో దాని మీద ట్రైనింగ్ ఇచ్చేట ఆమె. మిస్ మ్యాగీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ లేడీ. మీరు కొట్టండి. ఆమె ప్రపంచమంతా తిరిగి మిల్లీ మ్యాగీ ప్రపంచమంతా, ఎందుకంటే మిస్ వరల్డ్ గెలిచిన వాళ్ళకు ప్రపంచమంతా ఫ్రీ ఫ్లైట్ ఉంటుంది. అలా ప్రతి దేశాన్ని తిరిగి సిపిఆర్ పైన ఒక ఎడ్యుకేట్ చేయాలి, జనాన్నంతా ఎడ్యుకేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆమె ఈ పోటీలలో పాల్గొన్నది. ఆమె మిస్ వరల్డ్ కిరీటం కోసం కాదు, మెయిన్ ఆమె దాన్ని ఎన్నుకున్న మోటో అది. అసలు ఆమె మధ్యలో పారిపోయేటట్టు చేసిండ్రు. మీరంతా సొక్కం పూసల గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు రాష్ట్రం ఎటువంటి సమస్యలు ఉన్నది, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా, మార్పు దిశగా ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కనే పెట్టి ఈరోజు మీరు చేస్తున్న పనేంది బాగా బలిసి దున్నపోతులు లెక్క ఈరోజు వాళ్ళ మీద పడి ఈరోజు ఆఫీసర్లను, డైనమిక్ ఆఫీసర్లను ఏ విధంగా వాడుతున్నారు. ఎంత మంచి ఆఫీసర్స్ ఉన్నారు తెలంగాణలో. వాళ్ళను మంచిగా వాడుకోవడం పక్కన పెట్టి వాళ్ళు మీరు ఈరోజు పాలకులు ఏది చెప్తే వాళ్ళు అది ఆ పని చేస్తారు. పాలకులను వాళ్ళు ఫాలో అవుతారు. ఒక్కొక్క దగ్గర 10 మంత్రి పదవులు పెట్టుకుంటారు. ఒక్క మంత్రి పదవి ఒక్క దానికి కూడా మీరు న్యాయం చేయరు. దేనికి న్యాయం జరుగుతుంది ఈరోజు? దేనికి న్యాయం చేయగలుగుతుండ్రు? అర్ధరాత్రి ఒక మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు అర్ధరాత్రి ముఖ్యమంత్రి గారు బైక్ మీద పోతున్నట్టు వస్తుంది. ఇయ్యాలనే స్పష్టంగా చెప్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీ దగ్గర హోంశాఖ ఉంది. షీకా గోయల్ గారి రిపోర్ట్ మీకు ఇచ్చిందా లేదా? ఇస్తే ఆ రిపోర్ట్లో ఏముందో బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ది తెలంగాణ పీపుల్ ఆఫ్ తెలంగాణ షుడ్ డిమాండ్ ఫర్ ద రిపోర్ట్ ఆఫ్ షీకా గోయల్ జీ. వస్తే అసలు మీ కథలు ఏందో బయటకు వస్తాయి. ఒకటి రీసెంట్గా రాజ్ న్యూస్లో ఒక స్టోరీ వచ్చింది. రాజ్ న్యూస్లో ఇంకొక స్టోరీ వచ్చింది. దీనిపైన ఎవ్వరు మాట్లాడతారు, నోరు తెరుస్తారు. ఎందుకు తెరుస్తారో నాకు అర్థమైతలేదు. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చాలా బద్నాం చేసింది ఛానల్ రాజ్ న్యూస్ ఛానల్ చాలా బద్నాం చేసింది. అది బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేసిండ్రు. రేవంత్ సీఎంఓలో ఎవరు ఈ మాధవి, ఏమీ కథ అనేది బాగా ట్రోల్ చేసిండ్రు. ఆ వీడియోని ప్లే చేయాల్సిన అవసరం లేదు, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? మరి ఇదేమైంది? దీని గురించి ఇందులో కూడా ఒక మహిళను క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండ్రు కదా. ఎవరి మహిళ ఎవరు? దీని మీద ట్రోలింగ్లు బాగా జరిగినాయి కదా. ఎవరామె? ఏం జరుగుతుంది? దాని గురించి ఎందుకు ఏం ఎంక్వైరీ చేయలేదు? దాని మీద ఎందుకు సిట్ వేయలేదు? ఈరోజు సీఎంఓ ఈ రాష్ట్రంలో సీఎంఓలకు కామన్ మ్యాన్ కూడా పోయే పరిస్థితి లేదు. అసొంటోళ్ళు ఎవరేమే పోయింది? దీని మీద అసలు స్టోరీ ఎట్లయింది? దీని గురించి ఇయాల్టి వరకు సీఎంఓ ఆఫీస్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తలేదు? దీనిపైన ఈ వార్తా సంస్థ పైన ఈరోజు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ఒకవేళ తప్పైతే, ఒకవేళ నిజమైతే ఆ నిజమైతే అనేది ఏంది? ఎట్లా అనుమతి ఇచ్చింది ఈమెకి? ఏ అధికార పోస్ట్ ఉన్నది? ఏ అధికారము ఆ ఆఫీసర్ అని ఈమె లోపలికి వస్తూ ఉంది? ఈరోజు మీ చర్యల వల్ల తెలంగాణ అధికారుల విలువ పోతుంది, తెలంగాణ సివిల్ సర్వెంట్స్ ఒక వాల్యూ పోతుంది. వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళతో కలవాలన్నా వాళ్ళ స్టేచర్ ఉన్న ఆఫీసర్స్ చాలా మంచి వాళ్ళు. అందరు కాదు, నేను అందరిని అసలే అన్నా సార్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నేను అందుకని మాటి నా ఫేవరెట్ ఆఫీసర్స్ ఇవాళ కూడా చాలా మంది ఉన్నారు. ఇవాళ ఎవరైతే కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారు నా ఫేవరెట్ ఆఫీసర్నే అంట. ఇప్పుడున్న డీజీపీ గారు శివరెడ్డి గారు నా ఫేవరెట్ ఆఫీసర్ అంట. షీకా గోయల్ గారు నా ఫేవరెట్ ఆఫీసర్ అంట. సజ్జన నా ఫేవరెట్ ఆఫీసర్ కాదు. CEO ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, తప్పేమున్నది అందులో? ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ కరెక్ట్ మనిషి కాదని నేను అంట, బరాబర్ అంట. జయేష్ రంజన్ నాట్ రైట్ పర్సన్ అంట. అరవింద్ కుమార్ రైట్ పర్సన్ కాదంట. మంచి డ్యూటీ. రేచల్ చటర్జీ వాజ్ సూపర్ ఆఫీసర్ అంట. శాలిని మిశ్రా వాజ్ సూపర్ ఆఫీసర్ అంట. కరెక్ట్ అని ఒప్పుకోవచ్చు అందులో. ఐవి సుబ్బారావు గారు IAS ఆఫీసర్ ఉండే, హీ ఈజ్ సూపర్ మ్యాన్ అంట. సుబ్రహ్మణ్యం గారు మంచి ఆఫీసర్ అంట. మంచోళ్ళని చెప్పడంలో కరెక్ట్ ఏమన్నా? అందరినీ నమ్మన. ఎవరైతే ఇవి చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా అంట. జయేష్ రంజన్ గారు మిస్ వాళ్ళు, యూ కెన్ చాట్ విత్ హర్, యూ కెన్ టాక్ విత్ హర్, యూ కెన్ గో టు టేబుల్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? కాబట్టి రిపోర్ట్ బయట పెట్టాలి.
ఎవరి మాధవి అనే ఆమె స్టోరీ ఎందుకు వచ్చింది బయటికి? అసలు సీఎంఓలో ఏం నడుస్తుంది? సీఎం చుట్టూ ఉండేటోళ్ళు ఎవరున్నారు? ఈరోజు నేను ఒకటే చెప్తున్న ఆఫీసర్స్కు, మీరు లా ప్రకారం పనిచేయాలి. వెదర్ ఆ సీఎం ఒకవేళ కరెక్ట్ పని చెప్తే కరెక్ట్ పని చేయాలి, లేకుండా చేయాలి. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే చేసుకొని ఇక్కడ ఉండి ఈరోజు ఫోకల్ పోస్టులో ఉండి ఈ బద్నాం లవుడు ఇది తప్ప ఈరోజు శిఖా గోయల్ గారిని ఒక కమిటీకి సిట్ కమిటీకి చైర్మన్ చేశారు. ఆ రిపోర్ట్ గవర్నమెంట్ అది బయటికి రాకుంటే ఎంత చెండాలని చెప్పండి. ఆఫీసర్కి ఎంత రిమార్క్ అది. అరే అంత పెద్ద ఆఫీసర్ని వేసినా కానీ ఆ రిపోర్ట్లో ఏముందో మొత్తం నాకు పిన్ టు పిన్ తెలుసు. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్న పేర్లు అందులో ఉన్నాయి. అవి ఏఐసిసికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి కూడా పేర్లు పోయినాయి. ఆ లెటర్ కూడా పోయింది. ఇయాల్టి వరకు మరి వీళ్ళు ఎందుకు నోరు తెరుస్తలేరు? వీళ్ళు ఎందుకు నోరు సార్ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేరు? ఇవాళ ఇవన్నీ బయట పెడతాయి. ఇవాళ దీనికి ఇవన్నిటి కూడా లింక్ ఉన్నది కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి కథ పైన ఈరోజు అన్ని, ఎందుకంటే ఇవాళ అరెస్ట్ అయినటువంటి ఎన్టీవీ జర్నలిస్ట్ ఎవరైతే చారి ఉండో, దొంతు రమేష్ ఉండో, ఇద్దరు కూడా నాకు తెలుసు. ఇద్దరు బహుజన బిడ్డలే. ఇద్దరు వాళ్ళ డ్యూటీ చేస్తుండ్రు. వాళ్ళకేం టార్గెట్ అండి? వాళ్ళకేం పగ? ఎవరో చెప్తే చేసిండ్రు, ఎవరు చెప్పిండ్రో అదే ఎంక్వైరీ వాళ్ళని పట్టండి. మీరు న్యూస్ రీడర్ వెనక ఎవరున్నారు, వాళ్ళ వెనక ఎవరున్నారు, వాళ్ళ ఆ టాప్ క్రిమినల్స్ పట్టండి. ఈరోజు ఏదైతే శిఖా గోయల్ గారి రిపోర్ట్లో పేర్లు వచ్చినాయో ఆ పేర్లో ఉన్నోళ్ళను లోపలికి తీసుకుపోయింది ఈయననే ఇద్దరిని. ప్రోటోకాల్ ప్రకారం దోస్ ఫెలోస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. వాళ్ళ లోపలికి తీసుకుపోయిండు. ఈరోజు ఈ ఆత్మగౌరవ తెలంగాణ, స్వయంపాలన తెలంగాణ, మన కోసం తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది చచ్చిపోతే ఈరోజు ఆ 12 మంది త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఇటువంటి పేర్లు చేస్తూ ఉంటే మేము ఎట్లా ఊరుకుంటాం? మా ఆఫీసర్లను బద్నాం చేస్తే మేము ఎట్లా ఊరుకుంటాం? నేను క్లియర్ చెప్తాను, ఏ ఆఫీసర్ దగ్గరికి ఎవరి దగ్గరికి ఎప్పుడు నేను చెంచాగిరికి పోలే నేను. కానీ అంత మంచి అధికారుల పేర్లు ఈరోజు ఖరాబ్ చేస్తుంటే ఎట్లుకుంటారు మీరు? ఏ విధంగా మేము మౌనంగా ఉంటాం? ఈరోజు ఒక కానిస్టేబుల్ని ఎంత ధైర్యం చెప్పండి, ఇంకోటి కానిస్టేబుల్ని కొడుతుంది. 2 సార్లు కొట్టింది ఇప్పటికీ. ఎట్లా కొడతారు? ఒకప్పుడు ఒక అధికారి మీద చేయాలన్నా కొట్టాలి. అరవింద్ కుమార్ అనేట ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఉన్నాడో ఏందో, ఆయన మీద కేసు అయింది కదా మొన్న. కార్ రేసుల కేసు ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మీద వరంగల్ పుల్లా భాస్కర్, ఇంకొక ఆయన మహమూద్, ఇద్దరు చేయి చేసుకుంటే ఇద్దరు కేసులో జైలుకు పంపారు. ఇద్దరిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటే పుల్లా భాస్కర్ గారు ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన మహబూద్ అలీ ఇద్దరు కార్పొరేటర్లు చేయి చేసుకుంటే ఇద్దరిని జైలుకు పంపారు. ఆన్ డ్యూటీ ఉన్న వాళ్ళ పైన చేయి చేసుకోవాలంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. బాధ కానిస్టేబుల్ 2 సార్లు కొట్టింది. ఒకటిసారి సీఎంని దగ్గర, హోంమంత్రిని దగ్గర పెట్టుకున్నంత మాత్రాన ఇలా పోలీస్ అసోసియేషన్ ఎందుకు ఖండిస్తలేవు మీరు? ఇలా పోలీస్ కానిస్టేబుల్ అసోసియేషన్ ఎందుకు మాట్లాడతలేవు? ఎట్లా చేయి చేసుకుంటారు? ఎవరన్నా చేసుకుంటారు ఎప్పుడన్నా చేయి? ఒక పోలీస్ అయిన కొడుకుగా నేను అడుగుతున్నానండి ప్రశ్న. ఎట్లా కొడతారు? బల్పా, కొవ్వా? కాబట్టి ఈ లింక్ అంతా అక్కడికి దాచి ఉన్నది. దీనిపైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇలా వెంకటరెడ్డి గారి పేరు బయటికి రానికి, మాట్లాడడానికి అంతా ఇక్కడికే లింక్. ఎందుకంటే ఆయనకు అనుమానం ఏంటంటే ఇది ఈయన బయట పెట్టిండ్రా అని. ఇక్కడికెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికి ఈరోజు ఎవరు అడుగుతలేరు. ఇవాళందరం నేను చెప్తున్నా, ఇవాళందరం కూడా మీడియా పర్సన్స్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సివిల్ సర్వీస్ కానీ, కామన్ మ్యాన్ కానీ అందరం ఇవాళ మనము మన రాష్ట్రం యొక్క పేరును పైకి పెట్టుకోవటట్టుగా ఉండాలి. మన గురించి మన పేరు ఏ విధంగా ఉండాలనేది అనుకోవాలి. ఇవాళ మనము మన ప్రొఫైల్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఉండాలి. రేపు రిటైర్డ్ అయినా, సర్వీసెస్కి వెళ్ళిపోయినా, రేపు మనం చచ్చినా మన గురించి ఏం మాట్లాడుకుంటుంది అనేది ఉండాలి. ఇవాళ దేశమంతా సంక్రాంతి చేసుకుంటుండ్రు. ఇవాళ రిటైర్డ్ అయిన 20,500 కుటుంబాలలో వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏముందో ఒకసారి ఆలోచన చేస్తుండ్రా ఎవడన్నా పాలకుడు? ఈరోజు
అందులో 45 మంది చనిపోయి ఇంకా 5 ఇదివరకే చనిపోయిందని చెప్పి వార్త, మొత్తం 50 మంది చనిపోయినారు. ఆ 50 మంది కుటుంబాలలో ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా 9 రోజులు గడవని కుటుంబాలు, వాళ్ళ ఇండ్లల్లో పెద్ద మనిషి చనిపోయిన జరిగిన కుటుంబాలు, 9 రోజులు గడవని కుటుంబాలు, ఇంకా 4 కుటుంబాలు మొన్న వచ్చినాయి కొత్త తాజాగా. ఆ ఇంట్లో పరిస్థితి ఎట్లుందో తెలుసా? పక్షవాతం వచ్చి బెడ్ పైన ఉన్న నరసింహరావు పరిస్థితి ఏందో శంషాబాద్ పోయి చూడండి ఒకసారి, కనబడుతుంది మీకు. వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసా? వీళ్ళందరూ శుభాకాంక్షలు పంచుకుంటున్నాం మనం, హ్యాపీ పొంగల్ అని. నరసింహరావు గారికి పోయి చెప్తారా ఎవరైనా హ్యాపీ పొంగల్ అని? కేశవనాథ్ గారికి పోయి చెప్పగలుగుతారా హ్యాపీ పొంగల్ అని? చెన్నై గారికి పోయి చెప్పగలుగుతారా క్యాన్సర్ ఆపరేషన్ అయ్యి ఉన్న హ్యాపీ పొంగల్ అని? 1200 విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టిన వారి ఆకాంక్ష నెరవేర్చలేకపోతున్న సందర్భంలో వాళ్ళ ఇంటికి పోయి చెప్పగలుగుతారా మీరు హ్యాపీ పొంగల్ అని? ఇవాళ మనం ఏ విధంగా జరుపుకుంటాం? ఇవాళ మీరు చేస్తున్న ఆకృత్యాలకు, మీరు తిన్నదరగక చేస్తున్న పనులకు ఈరోజు బలవుతున్నది ఎవరు? మీకు ఆటలు ఆడుకోవాలనుకుంటే ఈరోజు పిలిపించుకుంటారు. ప్రపంచ దేశాలకు వెళ్ళి క్రికెట్ ప్లేయర్స్ని మన వాలీబాల్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్ని పిలిపించుకుంటారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిస్తారు. వాళ్ళతో ఆట ఆడిపోతారు. వాళ్ళతో మీ పిల్లలు కూర్చొని ఆడతారు. ఎవ్వరు ఆడాడు ఇక్కడ, కామన్ మ్యాన్ ఎవ్వరు ఆడాలి, నిశ్చయంతో మీ పిల్లలే ఆడిండ్రు. ముఖ్యమంత్రి అన్న పిల్లలు, తమ్ముని పిల్లలు, బౌన్సర్ల పిల్లలు వాళ్ళు ఆడిండ్రు. బయట వాళ్ళు ఎవరన్నా ఆడిండ్రా? ఎవరు ఆడిండ్రా బయట వాళ్ళు? ఎవరు ఆడలే. ఈరోజు అదే పరిస్థితి. ఇక చూడండి కానిస్టేబుల్ ఎట్లా కొడతారు చెప్పండి? అరే ఇంట్లో ట్విట్టర్ లేదు, ఏ విధంగా కొడతారు? కాబట్టి నా ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు, నంబర్ 1, మిల్లీ మ్యాగీ ఆరోపణ పైన వేసిన సిట్ రిపోర్ట్ బయట పెట్టాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి ఒకటే దానికి. ఇవన్నీ కూడా సీఎం పేషికి లింక్ అయి ఉన్నాయి. సీఎం దగ్గర మనుషులు పేర్లు ఇలా బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ బయటి పేర్లు రావాల్సిన అవసరం ఉంది. ఇటీవల రాజ్ న్యూస్లో వచ్చినటువంటి మమతా మాధవి కథనం మీద ఈరోజు ఎవరిమే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, ఇటువంటి కథనం ఎందుకు వచ్చింది, ఇది అబద్ధమైతే ఒక మహిళ యొక్క క్యారెక్టర్ ఎందుకు అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు అనేది ఈ పాయింట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఇందులో అత్యవసరమైంది. ఇప్పుడు దీని వెనుక, ఈ వార్త వెనుక ఉన్న ఆ పెద్ద బిగ్ ఫిష్ ఎవరు, ఆ బ్లాక్ షీప్ ఎవరు అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవి ఇక్కడికి ఫుల్ స్టాప్ అయిపోవాలి. ఇక ఇవి ఎక్కడ కూడా రిపీట్ కావద్దు. ముఖ్యమంత్రి పేషీలో ఉండి ఇటువంటి చిల్లరేషాలు వేసేటోళ్ళు అందరినీ కూడా పక్కకు జరపాల్సిన అవసరం ఉంది. వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు క్రిమినల్స్ ట్యూన్కి యాక్ట్ చేసే అవసరం ఆఫీసర్స్కి అంతకంటే లేదు. వాళ్ళ చేతుల పవర్ ఉంది, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చేసుకొని, న్యాయపైన శాఖలు ఉన్నాయి, వాటికి పోయి మనం వాటి దగ్గర పోయి మనం వాళ్ళను కలిసి వాళ్ళకు మనం విన్నవిద్దాం. ఇష్టం వచ్చినట్టుగా చేస్తుండ్రు, వాళ్ళ కథలు ఇట్లున్నాయని, దిస్ ఇస్ ద రిపోర్ట్ అని. ఇవాళ ఎంత మహానుభావులు, ఎంతమంది త్యాగమై ఈరోజు డ్యూటీ ప్రకారం చేసినందుకు, డ్యూటీ లెక్క చేసినందుకు ఎంతమంది జైళ్ళలో ఉన్నారు ఇవాళ అమాయకులు, గుజరాత్లో కానీ దేశవ్యాప్తంగా. కానీ వాళ్ళు హీరోలు లెక్క ఉన్నారా లేదా? జైళ్ళలో పెట్టుకొని, జైళ్ళలో పెట్టుకొని, కొట్టుకొని, చంపుకొని, కానీ వాళ్ళు ఎప్పటికైనా హీరోస్. వాళ్ళని హీరో కాకుండా వాళ్ళు ఆపలేడు. నో వన్ కెన్ స్టాప్ దెమ్. ఎప్పటికీ వీళ్ళు హీరో లెక్కనే ఉంటారు. మీకు పోస్టింగ్లు ఇచ్చినా ఇవ్వకున్నా, నాన్ ఫోకల్ పోస్టింగ్ ఇచ్చినా ఇవ్వకున్నా, ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకున్నా ఏం ఫరక్ పడదు. పర్సనాలిటీ మనం బతుకుండడం అనేది ఇంపార్టెంట్. మన పర్సనాలిటీ బతుకుండాలి, అది ఇంపార్టెంట్. ఎంతమంది చనిపోయిన వాళ్ళు, బాలకృష్ణ గారు, బాలగోని లక్ష్మణ్ గారు, కొండేటి సోమిరెడ్డి గారు, మనోహర్ గారు, భాస్కర్రావు గారు, నిహార్ గారు, బీరయ్య గారు, గంగాధర్ గారు, కొత్త అమృతయ్య గారు, రాజా పద్మ గారు, కుందుల కొండయ్య గారు, బంగారావు రమేష్ గారు, అల్లాది లక్ష్మణమూర్తి గారు, రాజేశ్వరి గారు,
పలకం శంకర్ గారు, అజయ్ గారు, దేవానంద్ గారు, మనోహర్ గారు, మాదాది రాజిరెడ్డి గారు, పెరచెర్ల సీతారామరాజు గారు, చిలువేరు సత్యనారాయణ గారు, ఇంతమంది ఇంకా చాలామంది ఇటీవల మరణించిన వాళ్ళు. ఇవాళ దేశమంతా ఏం నడుస్తుంది, పండుగ నడుస్తే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంది? ఓన్లీ బికాజ్ ఆఫ్ రూలర్స్. ఇవాళ మీ అవివేకం వల్ల, ఇవాళ మీ అసమర్థ పాలన వల్ల వీళ్ళందరూ కూడా చనిపోయిన చాలామంది, వేలాది మంది రోజు ఆసుపత్రి పాలై ఉన్నారు. బాధ్యత ఉందా? మేము మంచిగుంటే చాలు. నాతో చాలామంది అంటారు, గవర్నమెంట్లోకి పో, వాళ్ళతో ఇన్ని రోజులు కష్టపడ్డారు, పదవులు ఎంజాయ్ చేయి. అది కాదు కదా ఇంపార్టెంట్. జరుగుతున్న పరిస్థితుల పైన మన పక్కనున్నోడు ఇవాళ రాజకీయాలకు వచ్చిందే సమస్యల పరిష్కారం కోసం, సమస్యల పైన కొట్లాడానికి కోసం వచ్చినాం మనం రాజకీయాలకు. పదవులు ఎంజాయ్ చేసుకొని గంగిరెద్దు లెక్క వేసుకొని దున్నపోతు లెక్క తిరగని గాది ఇప్పుడు తిరుగుతున్న లెక్క. ఆలోచన చేయండి, మంచి ఆలోచన చేయండి, కుట్రలు కుతంత్రాలు బంద్ చేయండి. ఈరోజు ఎప్పుడు అన్న తమ్మి అని మాట్లాడుకునేటోళ్ళు ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్ చేసి చూపెడుతుండ్రు. నేను కాదంటలేను. దాని వెనక పనిచేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు అందులో బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసారు. వాళ్ళ వెనక పనిచేసిన బ్రెయిన్ ఎవరిది? మిస్ మ్యాగీలో ఉన్న ఆరోపణ ఉన్న బ్రెయిన్ ఎవరిది? మాధవి దాంట్లో ఉన్న బ్రెయిన్ ఎవరిది? ఇప్పుడు ఈ కుట్రల కోమరెడ్డి వెనక జరిగిన కుట్రలో ఉన్న బ్రెయిన్ ఎవరిది? ఈ 3 బ్రెయిన్లు ఒకటే బ్రెయిన్, క్రిమినల్ బ్రెయిన్. అది ఈ క్రిమినల్ ఎప్పుడు క్రిమినల్ లెక్కనే ఆలోచిస్తారు. క్రిమినల్ ఎప్పుడు మంచిగా ఆలోచించరు. క్రిమినల్కి ఎప్పుడు ఎట్లా దొంగతనం. అందుకనే ఇవాళ ప్రైవేట్ హౌజెస్లు ఉంటారు, గవర్నమెంట్ హౌజెస్లు ఉండరు. ప్రైవేట్ హౌజెస్లు ఎందుకు ఉంటారు వీళ్ళు? బయట ఎందుకు? దందాలు చేయనీకి ఉంటారు వీళ్ళు. దందాలు చేయనికే ఉంటారు వీళ్ళు, వేరే ఏముండరు. వీళ్ళు ఎవరికి అకౌంటబిలిటీ ఉండదు, వీళ్ళు ఎవరికి ఆన్సరబుల్ లెక్క ఉండరు. వీళ్ళు ఎక్కడ కూడా ఇష్యూస్ సాల్వ్ చేసే దిశగా వీళ్ళు పనిచేయరు. వీళ్ళకి ఓన్లీ సెల్ఫ్ అంతే. వాళ్ళ కోసమే ఎంత సంపాదాలి. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, తెలంగాణ ప్రజలు ఏమైనా ప్రజానికం ఏమైపోయినా పర్వాలేదు. నేను కావాలి కాసేటోడిని, నీకు సేఫ్ గార్డ్ ఉండేటోడిని, నీకు బాడీ గార్డ్ లెక్క ఉండేటోడిని, ఎవరు రాకుండా నీ దగ్గర ఉన్న కానిస్టేబుల్ అని పోలీసులను కూడా నువ్వు కొడుతున్నావంటే ఎంత ధైర్యం నీకు చెప్పు? ఇక తక్కిన వాళ్ళంతా ఒక లెక్కనా? ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా ఒక కానిస్టేబుల్ మీద చేయలేపిన పరిస్థితి ఎప్పుడైనా చూసినామా మనము? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక కానిస్టేబుల్ని కొట్టంగా చూసినామా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కానిస్టేబుల్ని కొట్టాను? నేదురమల్లి జనార్దన్ గారు, జలంగం వెంగళరావు కానీ ఎవరైనా కొట్టంగా చూసినామా? కెమెరాకి చిక్కనే 2 సార్లు, చిక్కకుండా ఎన్నిసార్లు ఏం జరిగినాయి మనకేం తెలుసు? కాబట్టి ఇంత చిల్లరగా వ్యవహరిస్తూ ఉంటారు. దీని ఇన్సైడ్ స్టోరీ ఏముందో చూపించాలనే ప్రయత్నం నేను చేసిన. ఇది ఎందులో కూడా రాదు, ఎవరు కూడా ఏ ఛానల్ కూడా వేయాయి. ఈరోజు ఏ ఛానళ్ళు ఇన్ని స్టోరీలు ఉన్నాయి, ఈ చిల్లర స్టోరీలు పట్టుకొని ఎలా ఆడతారు? అరే రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఇంతమంది తిప్పల పడుతున్నారు, ధర్నాలు చేసిండ్రు, చెల్లో అసెంబ్లీ చేసిండ్రు, ఇంతమంది చచ్చిపోయారు, ఏమన్నా చూపెడుతున్నారా? ఒక స్టోరీ రాస్తున్నారా? మీ ప్రోగ్రాంలు ఇవ్వా? మీ స్టేచర్లు ఇవ్వా? ఇదా మీ బతుకు? నా దగ్గరికి సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయి. నా దాంట్లో చూపించడానికి నాకే సిగ్గు అవుతుంది. నేను చూపిస్తాను, నేను ఈ స్టోరీ అనుకుని నాకు బాగోతని చెప్తున్నా. ఇది జనం మీకు నమ్మి మీకు కుర్చీలు ఇస్తే మీరు చేస్తున్న పని ఇది. ఈరోజు ఒక్కడన్నా రాస్తున్నారా ఇంతమంది చచ్చిపోయిందని, ఇంతమంది తిప్పల పడుతుందని? నిరుద్యోగుల గురించి ఒకసారి ఒక లైన్ పెడుతుండ్రా? బీఆర్ఎస్ ఛానల్, బీఆర్ఎస్ టీవీలు రాస్తారు, ఎందుకంటే వాళ్ళకు దీన్ని క్యాచ్ చేసుకోవాలి. ఇగో దీన్ని కూడా తమ్నేల్ వాళ్ళ ఫోటో ఉన్నది చూడు పైన, దీన్ని ప్రచారం చేసుకుంటా. వాళ్ళ పెద్ద సొక్కం పూసలు లెక్క, బీఆర్ఎస్ సొక్కం పూసలు లెక్క మాట్లాడుతుండ్రు. అన్ని ప్రతి ఆధారంతోనే గతంలో చూపించినటువంటి వ్యక్తిని. టైం వచ్చినప్పుడు ఎన్నెన్ని చూపించినా అన్నీ ఇవి వాడుకునే. ఇక బొమ్మలు పెట్టి పైన వాళ్ళ పార్టీ స్టిక్కర్ వేసుకొని వాడుకుంటారా? ఇదా మీ బతుకు? సిట్టుది రిపోర్ట్ కోసం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఇవాళ దాకా. ఇంతమంది చస్తూ ఉంటే ఎవరైనా మాట్లాడినా బీఆర్ఎస్ వాడు? కాబట్టి ఈరోజు కామన్ మ్యాన్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఆఫీసర్స్ని మీ స్వార్థం కోసం వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం కానీ,
వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాడుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఈరోజు బంద్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ జర్నలిస్టుల మీద ఎవరికి వీళ్ళకి 10 మంది జర్నలిస్టు జైలుకు పంపిన చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరి వరుస కంపుస కాదు, అందరు కలిసి ఈరోజు తెలంగాణ నాగం చేస్తున్నారు. అందరు కలిసి దొంగలు సిండికేట్ లెక్క తయారైంది మీరు. ఇవాళ ఆఫీసర్లు లెక్క ఉండనిస్తలేరు మీరు. ఇవాళ గొర్రెల స్కామ్లలో ఎవరైనా జైలుకు పోయిందా? ఆఫీసర్లే జైలుకు పోయారు. కాళేశ్వరం దానిలో ఆఫీసర్లే జైలుకు పోయా. టెలిఫోన్ ట్యాపింగ్లో ఆఫీసర్లే జైలుకు పోయా. మీరు ఎవరైనా పోయినారు? మీరు పోయినా, మీ మంత్రులు పోయినా, ఎవడు పోయినరు? లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు. ఇంకా జర్నలిస్టు అరెస్టులు అయింది కాబట్టి మేము ఖండిస్తున్నాం అనండి. రాజకీయాల కోసం ఖండిస్తుంది. ఈ వార్త కూడా పైన స్టిక్కర్ వేసుకున్నారు, బీఆర్ఎస్ స్టిక్కర్ వేసుకొని వాడుకుంటున్నారు. జర్నలిస్ట్ కాదు, వాళ్ళ వెనుక ఉన్నటువంటి బ్లాక్ షీప్లు ఎవరో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మిస్ బ్యాగ్ ఈ పీరియడ్లో వచ్చినటువంటి సిట్ రిపోర్ట్ ఏందో బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మాధవిలత పైన వచ్చిన ఈ మాధవి ఎవరు ఆమె ఆ వార్త పైన రాజ్ న్యూస్లో వచ్చిన వార్త పైన కూడా దాని పూర్తి వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు కోమారెడ్డి వెంకరెడ్డి దానిపైన ఈ స్టోరీ అంతా ఎదిన కుట్ర కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాలు దమ్ముంటే ప్రజా సమస్యలు పరిష్కరించండి, దమ్ముంటే రిటైర్డ్ అయిన పైసలు వాళ్ళ డబ్బులు ఇవ్వండి, దమ్ముంటే ఖాళీలు మొత్తం భర్తీ చేయండి, లేకుంటే మూసుకొని కూర్చోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.